సరదాగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామని చూస్తుంటే పాండిచేరి వెళ్ళాలనిపించింది. సరే కదా అని ట్రైన్ టికెట్స్ చూస్తే అసలు అవైలబులే లేవు. మా వాడి లోపు స్క్రోల్ చేస్తూ మనాలిలో స్నోఫాల్ అన్నాడు. సరే స్నో ప్లేసెస్కి ఎప్పుడు వెళ్ళలేదు, మనాలికి వెళ్దాం అనుకున్నాం. కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కదా దీనికైతే అనుకున్నాం. సరే ఏదో ఒకటి చేద్దాం, బట్ ఇప్పుడు మనతో వచ్చేది ఎవరు అనుకుని ఒక 15 మెంబర్స్ అయితే కాల్ చేశా. దానిలో 6 మెంబర్స్ అయితే వెంటనే ఓకే చెప్పారు. సరే కదా అని ఒక డేట్ ఫిక్స్ చేసి ప్యాకేజ్ బుక్ చేసి ఫ్లైట్ టికెట్స్ రౌండ్ ట్రిప్ అయితే తీసేసాం. అంతా అలా జరిగిపోయింది అంతే. మా మనాలి ట్రిప్ డే 1 అయితే స్టార్ట్ అయింది. సరే కదా ఎలాగో ఎయిర్పోర్ట్ లో లాంజ్ యాక్సెస్ ఉంటుందని 7 కార్డ్స్ అయితే తీసుకెళ్ళాం. బట్ ఓన్లీ 2 అయితే మాకు వర్క్ అయ్యాయి. టాప్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. యాజ్ పర్ అవర్ ప్లాన్ ఈ రోజు అయితే ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అయితే చూడడానికి వెళ్దాం అనుకున్నాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము బుక్ చేసిన బస్ క్యాన్సిల్ అయిపోయింది. ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళడానికి 4 to 5 hours అయితే పడుతుంది బస్సులో. ఎలా వెళ్ళాలో తెలియక ఊబర్ లో ఉన్న అవుట్ స్టేషన్ క్యాబ్ అయితే బుక్ చేసాం. దానిలో ప్రైస్ 4400 చూపించింది. బట్ 5000 తీసుకున్నాడు. బట్ వెరీ సేఫ్ గా అయితే తీసుకెళ్లిపోయాడు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ ఢిల్లీ వరకు 5-6 hours జర్నీ చేసి చాలా అయితే మేము టైర్డ్ అయిపోయాం. బట్ వన్స్ తాజ్ మహల్ చూసాక దీనికోసం ఎంత దూరం వచ్చినా పర్లేదు అనిపించింది. తాజ్ మహల్ కి దగ్గరలో ఉన్న ఆగ్రా ఫోర్ట్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ అయితే కవర్ చేసుకుని ఇక్కడ ఉండే ఫేమస్ స్వీట్ అయితే మేము తీసుకున్నాం. దాని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో మేమైతే ఆగ్రా టు ఢిల్లీ రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మా ప్యాకేజ్ ఢిల్లీ టు మనాలి స్టార్ట్ అవుతుంది. విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.